ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా పీపడపల్లి సర్పంచ్ అభ్యర్థి చలిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో అయ్యప్ప మాలలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ రోజు ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రోత్సహించిన వారే వెనకడుగు వేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు స్థానిక ప్రజలు. దీంతో మరోసారి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా పీపడపల్లి సర్పంచ్ అభ్యర్థి చలిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో అయ్యప్ప మాలలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ రోజు ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రోత్సహించిన వారే వెనకడుగు వేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు స్థానిక ప్రజలు. దీంతో మరోసారి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. రైటిక సర్పంచ్ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సంగారెడ్డి జిల్లా పీపడపల్లి సర్పంచ్ ఎన్నికల్లో సూసైడ్ చేసుకున్న రాజు విజయం సాధించారు కదా, అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఈ రెండో విడతలో భాగంగా జైరాబాద్ కావచ్చు, ఆందోళన నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఈ రోజు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ మద్దతు ఏదైతే రాయకోడ్ మండలం పీపడపల్లి సంబంధించినటువంటి సర్పంచ్ గా పోటీ చేసిన రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మద్దతుదారులు సహకరించడం లేదని, ఎన్నికల్లో ఖర్చుకు డబ్బులు లేదని, ఓడిపోతానని ఒక ఆందోళనతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 28న ఆయన ఊరు వేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ బలపరిచిన ఈ అభ్యర్థి ఎలక్షన్స్ జరిగింది ఈ రోజు, అంటే ఎలక్షన్ జరగడం, దాంతోపాటు కౌంటింగ్ లో తర్వాత ఆయన 9 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒకవైపు ఆయన మృతి తర్వాత ఎన్నికంతా కూడా విషాదచాలతో జరిగిన పరిస్థితి. కానీ ఆయనకు మద్దతుగా ఆయన ఈ రోజు మరోసారి గ్రామస్తులు ఆయన ఎన్నుకోవడం పట్ల కూడా ఒక అనూహ్య ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ రాయకోడ్ మండలం పీపడపల్లిలో జరిగినటువంటి ఈ ఘటన ద్వారా మరోసారి అక్కడ ఆ ప్రాంతంలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఇదంతా సింగూర్ బ్యాక్ వాటర్ విలేజ్ ఇది. సో ఈ మారుమూల ప్రాంతంగా కూడా ఉంటుంది, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో కూడా ఈ మరోసారి ఎన్నిక చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.